Hi guys, welcome back to Sheely Reels. Hi, Gunakar. I'm Shailaja. Thank you Yeah, for hi. joining. I've started YouTube channel very recently. స్టార్ట్ Mhm. చేసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ వీడియోస్ కింద అడుగుతున్నారు అనమాట. అసలు స్విట్జర్లాండ్ లో జాబ్స్ గురించి, లేకపోతే మాస్టర్స్ చేయాలంటే ఏంటి, ఏం చేయాలి, Mhm. ప్రాసెస్ ఏంటి, అది ఇది అని. సో నేను కొంచెం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కొన్ని వీడియోస్ చేశాను. అండ్ రీసెంట్ గా Mhm. ఇక్కడ జ్యూరిక్ లో కూడా జ్యూరిక్ యూనివర్సిటీ నుంచి చదువుతున్న స్టూడెంట్స్ కూడా వీడియో చేశారు నాతో. వాళ్ళ గురించి కూడా మాట్లాడాను. సో ఇప్పుడు మీతో Mhm. ఏంటంటే యు ఆర్ గోయింగ్ టు బర్న్ యూనివర్సిటీ కదా. సో బర్న్ యూనివర్సిటీలో Exactly. కూడా మీ ఎక్స్పీరియన్సెస్, అసలు ప్రాసెస్, అడ్మిషన్ ప్రాసెస్ అంతా ఎలా ఫాలో అయ్యారు, దానికి ప్రీ రిక్విజిట్స్ ఏంటి, తర్వాత స్విట్జర్లాండ్ లో లివింగ్ ఎక్స్పెన్సెస్, మొత్తం మీ పర్స్పెక్టివ్ నుంచి యా విందామని Mhm. ఈ వీడియో అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. లెట్ స్టార్ట్ విత్ Mhm. యువర్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్. Yeah, sure. యా Hi Andy, hi Andy, and then have viewers. So నేను కునాకర్ చల్లా. సో నేను బ్యాచిలర్స్ కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. సో 3 years కంప్లీట్ అయిన తర్వాత నేను తర్వాత జాబ్ చేశాను ఫర్ అనదర్ 2.5 years. And then after doing my job, I'm currently pursuing my masters in University of Bern. So it's been more than 10 months now. So roughly 10 months అయిపోయింది. And then also 2 semesters కంప్లీట్ చేశాను బర్న్ లో, యూనివర్సిటీ ఆఫ్ బర్న్ లో. అండ్ దెన్ నేను యాక్చువల్లీ పార్ట్ టైం కూడా చేస్తుండే ఫర్ ద లాస్ట్ 4-5 months, 5 months అయింది అనుకుంటా. యూనివర్సిటీ ఆఫ్ ఫ్రైబర్గ్ లో నేను పార్ట్ టైం కూడా చేస్తుండే. సో ఇప్పుడు డిసెంబర్ కి అది కాంట్రాక్ట్ ఎండ్ అయింది. బట్ దెన్ ఐ అగైన్ డూ మై పార్ట్ టైం ఫ్రమ్ ఫిబ్రవరి. సో సో దట్ వాస్ అబౌట్ ఇట్. అంత కాంప్లికేట్ చేసి చెప్పను. సో డీటెయిల్స్ లో ఆబ్వియస్లీ మనం యా వీడియోలో మోర్ ముంగడికి యా వెళ్తున్నా విల్ టాక్ కొద్దీ మనం మోర్. డీటెయిల్స్ చెప్పుకుంటూ ఉంటాం. యా సో థ్యాంక్ యూ. 10 మంత్స్ అయిందంటే ఏం ప్రోగ్రామ్ చేస్తున్నారు మాస్టర్స్? నేను చేసిన ప్రోగ్రామ్ పేరు వచ్చేసి మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనమాట. ఓకే. సో అది డిగ్రీ పేరు. సో కాకపోతే ఇది కొంచెం ప్రోగ్రామే కొంచెం ఏమంటారు డిజైన్ ఎలా చేశారంటే, మనం ఎన్రోల్ ఒక యూనివర్సిటీలో అవుతాము. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ బర్న్ లో అవ్వచ్చు, నాషిటల్ లో అవ్వచ్చు, ఫ్రైబర్గ్ లో అవ్వచ్చు. బట్ దెన్ కోర్సెస్ మనం ఆల్ 3 యూనివర్సిటీస్ నుంచి తీసుకోవచ్చు అనమాట. సో మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఎలా అంటే లైక్ మీకు నచ్చిన యూనివర్సిటీ మీకు దగ్గర, యాక్చువల్లీ స్విస్ వాళ్ళకి చూసుకుంటే వాళ్ళకి దగ్గరలో ఉన్న యూనివర్సిటీ తీసుకుంటారు. మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి అయితే ప్రాబబ్లీ ర్యాంకింగ్ ప్రకారము అడ్మిషన్ ప్రకారము మనం ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిట్ అయ్యి ఎన్రోల్ అవుతాము. ఎన్రోల్ అయిన తర్వాత కోర్సెస్ మాత్రం ఆల్ ది 3 యూనివర్సిటీస్ లో తీసుకోవచ్చు. అంటే ఇది ఓన్లీ కంప్యూటర్ సైన్స్ కి మాత్రమే కాదు, కొన్ని వేరే డిగ్రీ ప్రోగ్రామ్స్ కి కూడా ఇలా ఉన్నాయి అనమాట. సో ఈ జాయింట్ మాస్టర్స్ ప్రోగ్రామ్ కాకపోతే ప్రాబబ్లీ దాంట్లో నాషిటల్ ఎక్కువ ఉండకపోవచ్చు. చాలా సార్లు చాలా ప్రోగ్రామ్స్ ఎట్లా ఉంటాయంటే బర్న్ ఇంకా ఫ్రైబర్గ్ యూనివర్సిటీస్ కలిపి చేస్తూ ఉంటాయి. ఈ పర్టికులర్ కంప్యూటర్ సైన్స్ కి వచ్చేసరికి 3 యూనివర్సిటీస్ కలిపి కూడా జాయింట్ మాస్టర్స్ ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. సో మీరు ఈ 3 యూనివర్సిటీస్ లో ఏ యూనివర్సిటీలో ఎన్రోల్ అయినా కూడా మీకు సేమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే. ఓకే. సో ఎన్ని ఎన్ని మంత్స్ ప్రోగ్రామ్ ఇది, ఆర్ ఎన్ని ఇయర్స్ ప్రోగ్రామ్ ఇది? ఐడియల్లీ ఇది 3 semester ప్రోగ్రామ్ అనమాట. సో ఎలా అంటే మనకి అప్రాక్సిమేట్లీ 40+ కోర్సెస్ ఉంటాయి. సో 40+ కోర్సెస్ నుంచి మనం 12 కోర్సెస్ చేయాలి. అండ్ దెన్ ఒక థీసిస్ చేయాలన్నమాట. సో ఇవన్నీ కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 semesters కంప్లీట్ చేయాలి. సో ఐడియలిస్టిక్లీ స్పీకింగ్, సో ఫస్ట్ సెమిస్టర్ లో 6 కోర్సెస్, సెకండ్ సెమిస్టర్ లో 6 కోర్సెస్, అండ్ దెన్ థర్డ్ సెమిస్టర్ లో ఫుల్ థీసిస్ చేయాలన్నమాట. సో అలా మనకి టోటల్ 90 క్రెడిట్స్ ఇది. సో 60 క్రెడిట్స్ ఆర్ ఫర్ కోర్సెస్ అండ్ 30 క్రెడిట్స్ ఆర్ ఫర్ థీసిస్ అనమాట. సో దట్ ఈస్ ఇట్. బట్ దెన్ ఓకే. మీరు ఒకవేళ పార్ట్ టైం చేస్తున్నారు, లేకపోతే మీకు ఇంకొంచెం అడిషనల్ గా స్ట్రెస్ అవుతుంది అనుకుంటే యూ కెన్ ఎక్స్టెండ్ అనమాట. వితౌట్ ఎనీ రీజన్స్ మనము అంటే ఎక్స్ప్లిసిట్ గా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉండడం కాకుండా ఐ థింక్ యూ కెన్ ఈజీలీ ఎక్స్టెండ్ అప్ టు 6 semesters. 6 semesters వరకు మీరు ఒక కాంక్రీట్ ప్రూఫ్ వాళ్ళకి చూపించాల్సిన అవసరం ఉండదు. బట్ 6 semesters ని దాటి మీరు ఇంకా చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఒక కాంక్రీట్ ప్రూఫ్ వాళ్ళకి చూపించాలి. సమ్ మెడికల్ రీజన్ అదే ఎందుకు, వై మనం వాళ్ళకి రీజన్ ప్రొవైడ్ కదా. చేయాలన్నమాట. బట్ దెన్ ఐడియలిస్టిక్లీ స్పీకింగ్ 3 semesters లో కంప్లీట్ చేయాలి. 6 semesters వరకు ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ దట్ యూ కెన్ ఎక్స్టెండ్. And then so on. I think you got the ఓకే. point. ఓకే. సో బ్రేక్ డౌన్ చేద్దాం. ఐ హావ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ ఇండియా నుంచి స్టార్ట్ చేద్దాం. Yeah, sure.
So why Switzerland? Because usually US famous, UK famous for higher studies. Switzerland ని ఎలా చూస్ చేసుకున్నారు? నాది యాక్చువల్లీ లైక్ నా మైండ్ లో ఎప్పుడు పర్మనెంట్ సెటిల్మెంట్ లేకుండా అనమాట. సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ గోయింగ్ త్రూ స్టడీస్ అండ్ దెన్ ప్రాబ్లీ హ్యావ్ సమ్ గుడ్ ఎక్స్పీరియన్స్ లైక్ స్టడీయింగ్ అండ్ ఆల్సో హ్యావింగ్ ఫన్. సో స్విట్జర్లాండ్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే లైక్ టు బి వెరీ ఆనెస్ట్, నేను యాక్చువల్లీ ఫస్ట్ యూఎస్ఏ అప్లై చేశాను లైక్ ఎవ్రీ ఇయర్. సో లైక్ యుఎస్ లో లైక్ నేను 3 యూనివర్సిటీస్ అప్లై చేశాను. సో 3 యూనివర్సిటీస్ కూడా చాలా మంచి యూనివర్సిటీస్ అప్లై చేశాను. లైక్ విత్ ఇన్ ఐ థింక్ 150 క్యూఎస్ వరల్డ్ ర్యాంక్ 150 లోపే అప్లై చేశాను 3 యూనివర్సిటీస్ కూడా. అయితే ఆ 3 యూనివర్సిటీస్ రిజెక్ట్ అయ్యి వచ్చాయి అనమాట. ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ కండిషనల్ అడ్మిషన్. సో 3 యూనివర్సిటీస్ లైక్ ఏమంటారు రిజెక్ట్ అయ్యి వచ్చింది. బట్ దెన్ నాకు పర్సనల్ గా ఫీల్ అయ్యాను అనమాట. లైక్ నా ప్రొఫైల్ చాలా బాగుందని అనిపించింది. ఎందుకంటే నేను బ్యాచిలర్స్ ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ లో చేశాను. లైక్ ఐఎమ్ ఫ్రమ్ ఎన్ఐటి మణిపూర్. సో నేను బ్యాచిలర్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ లో చేశాను. దాని తర్వాత నాకు సిజిపిఏ కూడా బాగానే ఉండే అనమాట. ఇట్స్ లైక్ 8.87. అండ్ దెన్ ఆల్సో నేను జాబ్ లో జాయిన్ అయిన తర్వాత కూడా లైక్ ఐ గాట్ దిస్ వన్ ఏమంటారు లైక్ ఎగ్జాక్ట్ గా బెస్ట్ ఎంప్లాయీ టైప్ అని చెప్పలేము, కానీ ఇట్స్ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్, బిజినెస్ యూనిట్ ఆఫ్ ఇయర్ టైప్ లో వచ్చింది. దాని తర్వాత కూడా లైక్ నేను కాన్ఫరెన్స్ లో ఒక రీసెర్చ్ పేపర్ ప్రెజెంట్ చేయడం జరిగింది. సో దానికి నాకు యాక్చువల్లీ బెస్ట్ పేపర్ అవార్డు కూడా వచ్చింది. సో అట్లా లైక్ నా ప్రొఫైల్ యాక్చువల్లీ చాలా బాగుండే అనమాట. సో లైక్ ఐ ట్రూలీ లైక్ ఫీల్ దట్ ఐ డిజర్వ్ దోస్ కాలేజెస్. బట్ దెన్ 3 రిజెక్ట్ వచ్చేసరికి ఐ వాజ్ షాక్డ్. అసలు ఏం జరుగుతుంది అని. సో నాకు అర్థమైపోయింది లైక్ ఇట్స్ టూ మచ్ కాంపిటీషన్. సో ఇంత మంచి ప్రొఫైల్ ఉండి కూడా మనం ఎందుకు అనవసరంగా అంటే వేరే చిన్న కాలేజ్ కి నాకు అంటే చిన్న కాలేజ్ చిన్నది కాదు లైక్ లైక్ అప్లై చేయడం ఆబ్వియస్లీ లైక్ మనం ఇంత కష్టపడ్డప్పుడు మనం ఎందుకు ఇంకా లోవర్ దానికోసం సెటిల్ అవ్వడం. సో మనకి ఏది లైక్ హైయర్ కాలేజెస్ కి వెళ్దాం అన్నట్టుగా నేను అనుకున్నాను అనమాట. సో లైక్ ఓకే, ఇప్పుడు యుఎస్ కి చాలా కాంపిటీషన్ ఉందంత మాత్రాన ఇప్పుడు వేరే కంట్రీస్ కి ఉందన్నట్టు కాదు కదా. సో లైక్ కంప్లీట్ గా నేను ఇంకా యుఎస్ స్కిప్ చేశాను అనమాట. ఎందుకంటే 3 డిఫరెంట్ యూనివర్సిటీస్, బట్ దెన్ ఆల్ 3 యూనివర్సిటీస్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ కంట్రీ. సో ఇంకా నేను అనుకునే ఉంటాను ఓకే కంట్రీ స్విచ్ చేద్దామని. సో కంట్రీ స్విచ్ చేద్దాం అనుకున్నప్పుడు నెక్స్ట్ నాకు మళ్ళీ సేమ్ ఇవే కంట్రీస్ థాట్ లోకి వచ్చాయి అనమాట. సేమ్ ఇప్పుడు యుఎస్ కాకపోతే కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ లైక్ అలానే అనిపించింది, యూకే. సో ఇలా అనుకున్నా. బట్ దెన్ నాకు మళ్ళీ సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఓకే ఇప్పుడు నేను సేమ్ మళ్ళీ అందరిలాగే వెళ్ళాను అనుకో, నాకు మళ్ళీ సేమ్ మంచి యూనివర్సిటీస్ రావు, మళ్ళీ నాకు యావరేజ్ యూనివర్సిటీస్ వస్తాయి. సో ఎందుకు అన్నట్టుగా మళ్ళీ సరే చూసాను ఇంకా లైక్ ఇవన్నీ కాకుండా మిగతా ఏ కంట్రీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ చూసాను స్విట్జర్లాండ్ ఎస్పెషల్లీ ఎందుకు అంటే ఫర్ 2 రీజన్స్. ఒకటి ఏమంటే నిజంగా కూడా ఇక్కడ అకాడమిక్స్ బాగానే ఉంటుంది. లైక్ మీరు సెర్చ్ చేస్తే లైక్ ఈవెన్ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ లో కూడా చాలా బాగుంటుంది. లైక్ ఇప్పుడు ఈటీహెచ్ జ్యూరిక్, ఈపీఎఫ్ఎల్ లజాన్ అవన్నీ చేసినా కూడా మీకు యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిక్, యూనివర్సిటీ ఆఫ్ బర్న్, యూనివర్సిటీ ఆఫ్ బాజెల్, యూనివర్సిటీ ఆఫ్ లైక్ జెనీవా ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి అనమాట వరల్డ్ ర్యాంకింగ్. సో లైక్ ఈ ర్యాంకింగ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. అండ్ దెన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ లైక్ నెంబర్ ఆఫ్ రీసెర్చ్ అవుట్పుట్ చూసినా కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సరే బాగానే ఉంది కదా అని చెప్పేసి నేను స్విట్జర్లాండ్ చూస్ చేసుకున్నాను. ఇంకోటి రీజన్ ఏంటంటే యాజ్ ఎ టూరిస్ట్ కంట్రీ మీరు చూస్తే లైక్ జనరల్ గానే జనాలు ఆల్మోస్ట్ లైక్ 3-4 lakhs స్పెండ్ చేసి యూరోప్ రీజియన్ టూర్ వేద్దాం అనుకుంటారు. అండ్ దాని దాంట్లో ఎస్పెషల్లీ స్విట్జర్లాండ్ వద్దాం అనుకుంటారు చాలా మంది. లైక్ నాట్ ఓన్లీ ఇండియన్స్, లైక్ ఇప్పుడు నేను చూస్తాను కదా ఇక్కడ ఉన్నప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్. అసలు నేను చాలా సార్లు కొన్ని కంట్రీ పేర్లు కూడా నాకు తెలియదు, వాళ్ళు కూడా వచ్చి ఐదర్ చదవడం కానీ లేకపోతే టూరిస్ట్ కానీ వస్తూ ఉంటారు అనమాట. సో ఇట్స్ లైక్ స్విట్జర్లాండ్ ఇస్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో అందుకే నేను లైక్ అది ఇంకో రీజన్ అంటే ఫర్ టూరిజం అండ్ ఆల్సో ఫర్ అకాడమీ. నా కవర్ లెటర్ లో కూడా అదే రాశాను రీజన్స్ చెప్పమంటే. ఓకే. సో నేను ఆల్రెడీ 18 years నుంచి స్విట్జర్లాండ్ లో ఉన్నాను. మా పిల్లలు ఆల్రెడీ ఇక్కడే చదువుకుంటున్నారు. సో స్విస్ ఎడ్యుకేషన్, బెస్ట్ ఎడ్యుకేషన్. బట్ జస్ట్ ఆల్సో ఫర్ ద వ్యూవర్స్ కదా, దే వాంటెడ్ టు నో ఎందుకు స్విట్జర్లాండ్. వెరీ గుడ్. సో మీరు స్విట్జర్లాండ్ వద్దామని అనుకున్నారు. సో యూ లిస్టెడ్ డౌన్ ద యూనివర్సిటీస్ కదా. Exactly. What are the universities that you wanted to apply? So you always wanted to apply in Bern University or ఇంకేమైనా యూనివర్సిటీస్ లో కూడా అప్లై చేస్తున్నారా? నేను యాక్చువల్లీ ఫస్ట్ లైక్ ఇప్పుడు ఎంత మంచి ప్రొఫైల్ ఉన్నా కూడా ఐ వాజ్ నాట్ టూ మచ్ కాన్ఫిడెంట్ దట్ ఐ వుడ్ యాక్చువల్లీ అప్లై ఫర్ ఈటీహెచ్ అండ్ దెన్ ఈపీఎఫ్ఎల్ ఎగ్జామ్. సో లైక్ ఈ రెండు లైక్ ప్రాబ్లీ ఆర్ వే టూ హై ఫర్ మై స్టాండర్డ్, దట్స్ వాట్ ఐ థాట్. సో లైక్ ఈ రెండు వదిలేసిన తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి లైక్ ఐ మీన్ నెక్స్ట్ బెస్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిక్, యూనివర్సిటీ ఆఫ్ బర్న్, బాజెల్, ఈ 3 అనమాట.
సో లైక్ నేను యాక్చువల్లీ యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిక్ అప్లై చేద్దాం అనుకున్నాను, కానీ యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిక్ ఏంటంటే లైక్ దాని ఇది డెడ్ లైన్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇస్ మోర్ దెన్ 6 months, ఆల్మోస్ట్ 6 months ప్లస్ ఉండే అనమాట. సో నేను ఐ థింక్ ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో అనుకుని అప్లై చేస్తాను. సో ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో అనుకునేసరికి నేను చూస్తే లైక్ టైం ఆల్రెడీ అయిపోయింది అనమాట నేను అప్లికేషన్. ఓ ఓకే. ఏది ఫర్ ఫిబ్రవరి, లైక్ ఇక్కడ లైక్ చాలా మంది యుఎస్ లైక్ చూస్తుంటే యుఎస్ లో ఐ థింక్ అరౌండ్ జనవరి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి స్ప్రింగ్ సెమిస్టర్. ఇంకా ఇక్కడ స్విట్జర్లాండ్ లో ఏంటంటే అరౌండ్ ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది స్ప్రింగ్ సెమిస్టర్. అట్లాంటిది ఇప్పుడు ఫిబ్రవరిలో స్టార్ట్ అవ్వాల్సిన సెమిస్టర్ కి ఆగస్ట్ ఇస్ ఆల్సో లైక్ వెరీ లేట్. సో నేను అలా యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిక్ ది డెడ్ లైన్ మిస్ అయిపోయాను. అచ్చా. దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ బర్న్ అప్లై చేశాను, బాజిల్ అప్లై చేశాను, యూనివర్సిటీ ఆఫ్ జెనీవా కూడా అనుకున్నాను, కానీ యూనివర్సిటీ ఆఫ్ జెనీవాకి ఏంటంటే స్ప్రింగ్ సెమిస్టర్ లేదు, జస్ట్ ఆటమ్ సెమిస్టర్ మాత్రమే ఉంది. ఓకే. సో నేను యాక్చువల్లీ అయితే ఈ 4 యూనివర్సిటీస్ అప్లై చేద్దాం అనుకున్నాను, లైక్ జ్యూరిక్, బర్న్, బాజిల్ అండ్ దెన్ ఆల్సో యా. జెనీవా. జెనీవా. యా. జెనీవాలో స్ప్రింగ్ లేదు, యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిక్ లో ఆల్రెడీ అయిపోయింది డెడ్ లైన్. సో ఈ 2 యూనివర్సిటీస్ మాత్రమే ఉంటాయి అన్నమాట, బర్న్ అండ్ బాజిల్. నేను 2 అప్లై చేశాను, నాకు 2 వచ్చింది. బట్ దెన్ దీంట్లో ఏంటంటే లైక్ ప్రీ రిక్విసైట్స్ కొన్ని తక్కువ ఇచ్చారు అంటే, లైక్ జస్ట్ 1 ప్రీ రిక్విసైట్ ఇచ్చారు, దాంట్లో ఐ థింక్ 3 or 4 ప్రీ రిక్విసైట్స్ ఇచ్చారు. సో లైక్ ఓకే దెన్ ఐ వెంట బర్న్. సో దెన్ ఆల్సో ఏంటి బర్న్ ఇస్ క్యాపిటల్ కదా. యా యా ఏంటి ప్రీ రిక్వెసిట్స్ ఏంటి? ఇప్పుడు బర్న్ యూనివర్సిటీలో ఇప్పుడు ఎవరైనా అప్లై చేద్దాం అనుకున్నారు స్టూడెంట్స్, ఏం చెక్ చేసుకోవాలి? ఏమైనా అంటే ఇంగ్లీష్ కి జిఆర్ఈ, టోఫెల్ అట్లా ఏమైనా రాయాలా ఎగ్జామ్స్? ఏంటి ప్రీ రిక్వెసిట్స్? యాక్చువల్లీ లైక్ దీనికి అయితే మనకి అవసరం లేదు, లైక్ జిఆర్ఈ యాక్చువల్ అంటే అడ్మిషన్స్ కి అట్లీస్ట్ ఫర్ అడ్మిషన్స్ యూ డోంట్ రిక్వైర్ జిఆర్ఈ స్కోర్ అండ్ దెన్ ఆల్సో లైక్ టోఫెల్. బట్ దెన్ పాయింట్ ఏంటంటే వీసాకి వచ్చేసరికి అవసరం. దీనికి ఏంటంటే లైక్ ఎంట్రన్స్ క్రైటీరియా అంటే వీళ్ళ ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే ఫస్ట్ మెయిన్లీ ప్రొఫైల్ అన్నమాట. Yeah. మనం అప్లై చేసేటప్పుడు కూడా వీళ్ళు మన ట్రాన్స్క్రిప్ట్స్ చూస్తారు, దాని తర్వాత మనం కవర్ లెటర్ రాస్తాం కదా, మన కవర్ లెటర్ చూస్తారు. అలా లైక్ వీళ్ళు ఒక సపరేట్ చెక్ లిస్ట్ ఉందన్నమాట. లైక్ మనం ఏంటంటే ఈచ్ సబ్జెక్ట్ లో ఎంత గ్రేడ్ వస్తుంది అలా చూస్తారు. దాని తర్వాత మనకి ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే అచీవ్మెంట్స్ యాడ్ చేస్తాము. సో అట్లా వాళ్ళకి స్పెసిఫిక్ గా కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఆ స్పెసిఫిక్ పాయింట్స్ బట్టే వాళ్ళు వ్యాలిడేట్ చేస్తారు అనమాట. లైక్ ఇక్కడ ఏమి ఎంట్రన్స్ ఎగ్జామ్ అవన్నీ ఏం అవసరం ఉంటుంది యాక్చువల్లీ. ఓకే. అండ్ దెన్ ఆల్సో మన బ్యాచులర్ థీసిస్, మనం బ్యాచులర్ ప్రాజెక్ట్ చేస్తాం కదా, ఆ బ్యాచులర్ ప్రాజెక్ట్ గురించి కూడా ఒక 1 page సమ్మరీ రాయమంటారు అనమాట. మనం ఏం చేసాము, ఎందుకు Yeah. చేసాము. సో అలా అనమాట. ఇట్స్ టోటలీ బేస్డ్ అపాన్ అవర్ అకాడమిక్స్ అండ్ ఆల్సో యూజువల్ అచీవ్మెంట్స్ రాదర్ దాన్ సమ్ ఎగ్జాక్ట్ ఓకే. ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు అండ్ ఇంటర్వ్యూ లేదు, బట్ మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ ద బ్యాచులర్ అకాడమిక్స్. వాట్ ఎవర్ కవర్ లెటర్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం, CV లో ఎక్స్ప్లెయిన్ చేయడం, నీ ప్రాజెక్ట్ థీసిస్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ యు డన్ ఇన్ ద ప్రాజెక్ట్ వర్క్ ఆన్. ఓకే 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 గుడ్. సో ఆ ఫీజ్ ఎంత యూనివర్సిటీకి? యూనివర్సిటీ యాక్చువల్లీ ఇదే హైలైట్. లైక్ ఐ థింక్ లైక్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై రీజన్స్ టు అప్లై ఫర్ స్విట్జర్లాండ్. ఇక్కడ ఏంటంటే ఫీజ్ చాలా తక్కువ అనమాట. లైక్ వెన్ వి కంపేర్ టు కంట్రీస్ లైక్ యుఎస్, యూకే అండ్ ఆల్, ఇక్కడ ఫీజు నేను చెప్తే చాలా మంది కూడా నమ్మకపోవచ్చు. నేను చాలా మంది షాక్ కూడా అయ్యారు నేను చెప్పినప్పుడు. ఇట్స్ జస్ట్ లైక్ 1005 francs అంతే. సో 1005 francs వచ్చేసి మనం ఒకవేళ ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే ఇట్స్ అరౌండ్ రఫ్లీ 98,000 to 1 lakh rupees. సో అట్లా జస్ట్ 98,000 to 1 lakh rupees మాత్రమే సెమిస్టర్ ఫీ. అండ్ 3 semester కోర్స్ కాబట్టి లైక్ ఐడియల్లీ లైక్ విత్ ఇన్ 3 lakhs లో అయిపోవాలన్నమాట ముందు ట్యూషన్ ఫీజ్. అంతే, మిగతాదంతా లివింగ్ ఎక్స్పెన్సెస్. యా సరే, చాలా 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 చీప్. నిన్న వచ్చిన స్టూడెంట్స్ 40 lakhs కట్టారంట. ఎగ్జాక్ట్లీ ఐ నో సమ్ పీపుల్. అండ్ దెన్ ఆల్సో లైక్ వాళ్ళని ఎగ్జాక్ట్ గా నేను పూర్తిగా వాళ్ళ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ నేను అడగలేదు, కానీ either it is because they are doing some management program, Yeah. or like they are pursuing from a private college. ఇక్కడ అంటే హోల్ స్విట్జర్లాండ్ లో లైక్ ద ఎడ్యుకేషన్ ఫీజ్ ఇస్ వెరీ లో, వెరీ మినిమల్. ఇక్కడనే కాదు, మీరు ఫ్రైబర్గ్ లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా లైక్ యూనివర్సిటీ ఫీజ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో లైక్ అరౌండ్ 1 lakh ఉంటుంది, అరౌండ్ 1 lakh బిలో 1 lakh ఉంటుంది. ఓన్లీ ఈటీహెచ్ అండ్ దెన్ ఈపీఎఫ్ కి మాత్రమే ఐ థింక్ ఇప్పుడు ట్రిపుల్ ద ప్రైస్ చేశారు. సో ఐ థింక్ ఇప్పుడు అరౌండ్ సెమిస్టర్ ఫీజ్ అరౌండ్ 3 lakhs అవ్వచ్చు. బట్ దెన్ ప్రీవియస్లీ అవి కూడా చాలా తక్కువే అది ఉన్నాయి. కూడా తక్కువే. అది కూడా తక్కువే, వాటి స్టాండర్డ్స్ కంపేర్ చేస్తే అది కూడా Exactly. తక్కువే. Yeah.
సో ప్రాబబ్లీ ఈ టూ రీజన్స్ లోనే ఏదో ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఒకటి ఏంటంటే వాళ్ళు ఒక ప్రైవేట్ కాలేజ్ లో చేస్తుండాలి స్విట్జర్లాండ్ లో. ప్రైవేట్ కాలేజ్ ఆర్ లైక్ సూపర్ టూ మచ్ ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్ అనమాట, యా 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 సూపర్ ఎక్స్పెన్సివ్. అండ్ దెన్ ప్రాబబ్లీ లైక్ అనదర్ రీజన్ వుడ్ బి లైక్ దే ఆర్ పర్సూయింగ్ సమ్ మేనేజ్మెంట్ కోర్సెస్ కదా. సో మేనేజ్మెంట్ ఇన్ జనరల్ ఆర్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్. లైక్ ఇండియాలో కూడా మీరు చూస్తే మేనేజ్మెంట్ ఆర్ లైక్ ఇట్స్ వే అబౌవ్ ద కాస్ట్. లైక్ ఐ థింక్ మనం ఇప్పుడు ఐఐఎంస్ అవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజే కదా, బట్ అవి కూడా చాలా లక్షల్లోనే ఉంటది మన యా వాళ్ళ ట్యూషన్ వాళ్ళందరూ ఫీజు. బిజినెస్ రిలేటెడ్ చేస్తున్నారు. సో మేబీ సో ఆల్ ఓవర్ ప్రోగ్రామ్ లైక్ బేస్డ్. యా సో ప్రోగ్రామ్ అందుకని బేస్డ్ ఉండొచ్చు. లైక్. యా యా. సో యు ఆల్వేస్ బట్ వాంటెడ్ మిగతా టు, అన్ని కూడా సారీ. మిగతా అన్ని ప్రోగ్రామ్ ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్సే కానీ ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా లైక్ మా ఫ్రెండ్స్ చాలా మంది ఇప్పుడు జియాలజీలో ఉన్నారు, ఫిజిక్స్ లో ఉన్నారు, దీంట్లో కెమిస్ట్రీలో ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా సేమ్ 1,500 ర్యాంక్స్. ఓకే. అంటే ఈ టెక్నికల్ సబ్జెక్ట్స్ లో యా రైట్ ఇందులో. ఓకే ఓకే ఓకే. ఇట్స్ అ గుడ్ పాయింట్ యాక్చువల్లీ ఫర్ ద పీపుల్ హూ వాంట్స్ టు పర్స్యూ. యా ప్రాబబ్లీ ఇట్స్ ఓన్లీ ఫర్ టెక్నికల్ కోర్సెస్. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకతను ఈవెన్ లా కూడా చేస్తాడు, ఇంటర్నేషనల్ లా లో కూడా చేస్తున్నాడు మాస్టర్స్. అతనికి యాక్చువల్లీ 18,000 ఫ్రాంక్స్ మొత్తం 3 సెమిస్టర్స్ కలిపి. సో యా, ఓకే. సో అది కూడా ఒక రీజన్ యా యా మేబీ. ఓన్లీ ఫర్ ఈ. యా ఐ థింక్ యూ గాట్ యా. ద పాయింట్. ఓకే. సో ఓకే, ద ఫీజ్ అయిపోయింది. సో లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంది? లివింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ లైక్ సూపర్ ఎబ్నాక్షియస్. నాట్ ఈవెన్ ఎబ్నాక్షియస్, సూపర్ ఎబ్నాక్షియస్ యా చెప్పాలంటే. లైక్ అంటే ఇది నాకు ఆల్రెడీ తెలుసు, బట్ యా ఎవరికైతే తెలియదో వాళ్ళకి చెప్పాలి అంటే లైక్ మీరు ఒకసారి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అని ఉంటుంది అనమాట. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అని చూస్తే షాక్ అవుతారు. ఏంటంటే జ్యూరిక్ లైక్ లైక్ చాలా ఏంది సిటీస్ కంటే కూడా టాప్ లో ఉంటుంది. ఈవెన్ అది న్యూయార్క్, లాస్ వెగాస్, అండ్ దెన్ ఆ సిటీస్ తో పోల్స్తే కూడా జ్యూరిక్ ఇస్ లైక్ వెరీ టాప్. యా సో లైక్ అండ్ దెన్ అవే కాదు, ఐ థింక్ అరౌండ్ టాప్ 10 లో ఐ థింక్ 5 సిటీస్ స్విట్జర్లాండ్ ఉంటుండొచ్చు. యా సో అలా లైక్ స్విట్జర్లాండ్ ఇన్ జనరల్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. నేను ఇప్పుడు లైక్ స్విట్జర్లాండ్ లో ఒక చిన్న చిన్న రూమ్, అది ఎంత అంటే ప్రాబబ్లీ ఒక 6 feet by 10 feet ఉంటుండొచ్చు ప్రాబబ్లీ. యా. ఓకే. ఐ డోంట్ నో, 6 feet by 10 feet, అదే 690 ఫ్రాంక్స్. యా అది బర్న్ లో, ఇట్స్ నాట్ ఈవెన్ ఇన్ జ్యూరిక్, ఇట్స్ ఇన్ యా బర్న్. సో యా ఐ థింక్ ఇట్స్ రఫ్లీ అరౌండ్ 6 feet or 8 feet into 12 feet అనుకోండి, 8 into 12 feet అనుకోండి. అదే 690 ఫ్రాంక్స్ అంటే అరౌండ్ ఇండియన్ రూపీస్ లో వచ్చేసరికి ఇట్స్ లైక్ 67,000 రూపీస్ ఆర్ సంథింగ్. యా 67,000 రూపీస్ కి అంత చిన్న రూమ్. అది కూడా మళ్ళీ దాంట్లో మీకు అటాచ్డ్ బాత్రూమ్ లేదు, ఏమీ లేదు. బాత్రూమ్ కూడా కామన్, కిచెన్ కూడా కామన్, ఫుడ్ కూడా ఏం ఉండదు. జస్ట్ ఏంటంటే ఒక బెడ్, ఒక టేబుల్. అంతే అంతే అంతే. సో సో ఇట్స్ సూపర్ ఎక్స్పెన్సివ్ లివింగ్ కాస్ట్. ఎంతమంది ఉంటున్నారు మీరు? నేను ఇంతకు ముందు నేను స్టార్టింగ్ నుంచి స్టూడెంట్ లాడ్జెస్ లోనే ఉన్నాను. సో స్టూడెంట్ ఓకే లాడ్జెస్ ఆర్ లైక్ గవర్నమెంట్ కావు కానీ ఇట్స్ లైక్ అన్ ఎన్జిఓ టైప్ ఆఫ్ థింగ్ అనుకోండి, లైక్ నాన్ ప్రాఫిట్ అనుకోండి. సో ఎలా అంటే అది దీస్ బిల్డింగ్స్ ఆర్ ఓన్లీ రిజర్వ్డ్ ఫర్ స్టూడెంట్స్. ఓకే. అండ్ దెన్ ఆల్సో వీటి ప్రైసెస్ బయటతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే ఉంటాయి యా అనమాట. ఇప్పుడు 690 ఫ్రాంక్స్ కూడా ఇంకొంచెం చెప్పాలంటే తక్కువే అనమాట. లైక్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ లైక్ మనం బయట కంపేర్ చేస్తాం, యా బయట మనం అదే ఫెసిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇంక ఇక్కడ అట్లీస్ట్ కొంచెం తక్కువ ఉంది అనుకోవాలి. సో అట్లా స్టూడెంట్ లాడ్జెస్ ఆర్ లైక్ అన్ ఎన్జిఓ. లైక్ అక్కడ లైక్ మనము యూనివర్సిటీలో ఎన్రోల్ అయినట్టు మన ఐడెంటిటీ కార్డు చూపిస్తేనే మనం అక్కడ ఓకే. రూమ్ తీసుకోవచ్చు. సో నేను స్టార్టింగ్ నుంచి అక్కడే ఉన్నాను. సో ఫస్ట్ లో నేను ఒక రూమ్ తీసుకున్నాను, స్మాల్ రూమ్. ఇట్స్ వెరీ వెరీ స్మాల్ రూమ్. దట్ ఇట్స్ 690 ఫ్రాంక్స్. బట్ దెన్ నౌ ఐ మూవ్ టు ఏ కపుల్ రూమ్. ఆ కపుల్ రూమ్ లో నేను, మా ఫ్రెండ్ ఇంకో అవుతాను అన్నమాట. సో ఇద్దరం కలిసి ఒకే రూమ్ లో ఉన్నాము. సో ఆ కపుల్ రూమ్ లో, ఆ కపుల్ రూమ్ ప్రైస్ వచ్చేసి 940 ఫ్రాంక్స్. సో వి ఓకే. స్ప్లిట్ ఇట్. సో యా ఈచ్ ఇట్స్ లైక్ 470. యా. సో ఇవన్నీ ఎక్కడ చూసుకున్నారు? ఆల్రెడీ ఇండియా నుంచి వచ్చే ముందరే హౌ డు యు నో? అంటే ఇక్కడ రాగానే అకామిడేషన్ ఉండాలి కదా. సో ఇండియాలోనే ఆల్రెడీ అరేంజ్ Yes. చేసుకున్నారా? హౌ డిడ్ యు హ్యాండిల్ యా ఇట్? లైక్ యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే లైక్ అప్లై చేసేటప్పుడు లైక్ నాకు ఇవన్నీ కూడా ఇంత అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే లైక్ హౌసింగ్ కూడా చాలా డిఫికల్ట్ స్విట్జర్లాండ్ లో. మీరు స్టూడెంట్ అయితే కొంచెం ఈజీగా దొరుకుతుందేమో, కానీ మీరు స్టూడెంట్ కాకపోతే ఇల్లు దొరకడం కూడా చాలా కష్టం, మీ దగ్గర మనీ ఉన్నా కూడా. సో లైక్ నేను నాకు ఈ సిచ్యువేషన్ ఇలా ఉందని తెలియదు.
నేను మామూలుగానే అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. అయితే వీసా అప్లై చేసినప్పుడు నాకు వీసా అప్పుడు అడిగారు అనమాట, మీకు రెంటల్ కాంట్రాక్ట్ మీరు చూపించట్లేదు, మీరు ఉండడానికి ఏదో ఒక అకామిడేషన్ ఉండాలి కదా అన్నప్పుడు, అప్పుడు నేను యాక్చువల్ సెర్చ్ చేశాను, ఓకే అకామిడేషన్స్ ఏమున్నాయి. సో నేను ఇవన్నీ జనరల్ గా ఇప్పుడు మన దగ్గర అయితే ఓఎల్ఎక్స్, నో బ్రోకర్ అట్లా ఉంటాయి కదా. సో అక్కడ ఫ్లాట్ ఫాక్స్ ఇంకా జిమ్మర్ సంథింగ్ ఏదో ఉంది, Yeah. ఏజీ డబ్ల్యూజీ జిమ్మర్ సంథింగ్ Yeah. ఏజీ సిమ్మర్ సంథింగ్ ఏదో అట్లా సిమ్మర్స్ అని, దాని తర్వాత స్టూడెంట్ లాడ్జెస్ అట్లా ఫ్లాట్ ఫాక్స్ అవన్నీ సెర్చ్ చేశాను అనమాట. అయితే నేను ఫ్లాట్ ఫాక్సెస్ లో కూడా చాలా మందిని అడిగాను ఇట్లా షేర్డ్ అపార్ట్మెంట్స్ లో ఉండడానికి, బట్ దెన్ ఎవరు కూడా నాకు అంత పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ప్రాబబ్లీ బికాస్ లైక్ నేను ఇక్కడ ఇండియాలో ఉన్నాను అండ్ దెన్ దే వాంటెడ్ టు చెక్ మై బిహేవియర్, Yeah. బట్ దెన్ దట్ వాస్ నాట్ పాసిబుల్. సో నేను ఫ్లాట్ ఫాక్సెస్ అక్కడ ఇక్కడ అప్లై చేసినా కూడా లైక్ అంతమంది అంత పాజిటివ్ రెస్పాన్స్ ఏం రాలేదు. తర్వాత నేను స్టూడెంట్ లాడ్జెస్ అయితే లైక్ ఆర్ వెరీ స్టూడెంట్ ఫ్రెండ్లీ. మనం మీకు ఎక్కడ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ ఉన్నా కూడా లైక్ త్రూ దేర్ వెబ్సైట్ మనం యాక్చువల్లీ బుక్ చేసుకోవచ్చు అనమాట అకామిడేషన్. సో నేను స్టూడెంట్ లాడ్జెస్ ఆన్లైన్ లోనే చూసి ఆన్లైన్ లోనే బుక్ చేశాను అనమాట. సో ఇవన్నీ కూడా యాక్చువల్లీ మనం అట్లీస్ట్ లైక్ యూనివర్సిటీ ఆఫ్ బర్న్ మెయిన్ వెబ్సైట్ లోనే ఉంటది అనమాట. మీకు అకామిడేషన్ కావాలి అంటే ఇవి వెబ్సైట్స్ ఉన్నాయి అన్నట్టుగా ఒక 5-6 వెబ్సైట్స్ లిస్ట్ డౌన్ చేశారు. ఆ 5-6 వెబ్సైట్స్ లో లైక్ స్టూడెంట్ లాడ్జ్ వాజ్ వన్ ఆఫ్ ద వెబ్సైట్. అండ్ దెన్ అక్కడ వెళ్ళిన తర్వాత లైక్ నేను ఆన్లైన్ లోనే బుక్ చేయడం జరిగింది. ఓకే. ఓకే. యా. అండ్ సో మీరేం కన్సల్టెన్సీ త్రూ రాలేదు, జస్ట్ యూ అప్లై డైరెక్ట్లీ వయా యూనివర్సిటీ అండ్ ఎవ్రీథింగ్ కదా? ఎగ్జాక్ట్లీ ఎస్. అయితే నాకు స్టార్టింగ్ నుంచి కూడా అది కన్సల్టెన్సీస్ మీద మంచి ఒపీనియన్ లేదు. ఈవెన్ వెన్ ఐ అప్లై టు యూఎస్ ఆల్సో ఐ అప్లై త్రూ మై ఓన్ వే. సో లైక్ అంటే నా ఫిలాసఫీ ఏంటంటే, మీకు ఒకవేళ అడ్మిషన్ వచ్చినా రాకున్నా కూడా మీకు అట్లీస్ట్ ప్రాసెస్ తెలుస్తూ ఉంటుంది. అండ్ దెన్ ఆల్సో మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లైక్ మీకు ఒకవేళ కాలేజ్ వచ్చినా రాకున్నా కూడా లైక్ ఓకే యూ గేవ్ యువర్ 100% ఎఫర్ట్ అన్నట్టుగా ఉంటుంది. బట్ దెన్ అదే ఒక కన్సల్టెన్సీ చేస్తే వాళ్ళ 100% ఎఫర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చాలా మంది క్లయింట్స్ ఉంటారు కదా, మనం ఎక్కువనే కాదు. సో దట్ వాస్ మై ఫిలాసఫీ. నేను ఎప్పుడైనా కూడా లైక్ ఈవెన్ మా అక్క కూడా యాక్చువల్లీ యూఎస్ లోనే చదువుతుంది. సో మా అక్కకు కూడా మేమే లైక్ గూగుల్లో సెర్చ్ చేసి హౌ ఇస్ ద ప్రొసీజర్ అన్నట్టుగా చూసి అప్లై చేసాము. దాని తర్వాత నేను యూఎస్ అప్లై చేసినప్పుడు కూడా నేను కూడా లైక్ మామూలు ప్రొసీజర్ చూసే అప్లై చేశాను. అయితే స్విట్జర్లాండ్ కూడా సేమ్. నేను I done my own research and then ఓకే. ఓకే. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి లివింగ్ ఎక్స్పెన్సెస్ పర్ మంత్ ఎంత అవుతుంది అని వాళ్ళు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లివింగ్ ఎక్స్పెన్సెస్ లో ఫస్ట్ మెయిన్ చంక్ మీరు తినేసేది ఏంటంటే రెంటే అనమాట. Yeah. సో రెంట్ ఎంత కాదన్నా మీరు అప్రాక్సిమేట్లీ 700 to 750 ఫ్రాంక్స్ వేసుకోవాలి. Yeah. మీరు ఒక చిన్న రూమ్ అనుకున్నా కూడా. సో 700-750 ఫ్రాంక్స్ లివింగ్ లైక్ రెంట్ గా వెళ్ళిపోతుంది. దాని తర్వాత మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్. సో హెల్త్ ఇన్సూరెన్స్ లైక్ యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు మీరు వర్కింగ్ అయితే ఎక్కువ ఉంటుంది, కానీ మీరు స్టూడెంట్ అయితే ఇన్సూరెన్స్ చాలా చీపే ఉంటుంది. సో మాకు ఇన్సూరెన్స్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 60 ఫ్రాంక్స్ మేము చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా తగ్గింది, ఇప్పుడు 38-39 ఫ్రాంక్స్ ఉంది. లైక్ అది బేస్డ్ అపాన్ డిడక్టబుల్ అని ఉంటుంది. సో ఐ విల్ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్, బట్ దెన్ మీరు ఐ థింక్ 38 ఫ్రాంక్స్ నుంచి అరౌండ్ 60 ఫ్రాంక్స్ వరకు మీరు పే చేసుకోవచ్చు అనమాట. లైక్ అది ఇన్సూరెన్స్ ఉంటుంది. దాని తర్వాత మొబైల్ సబ్స్క్రిప్షన్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటున్నారు అంటే మీకు ఖచ్చితంగా మీకు మొబైల్ నెంబర్ కావాలి కదా. సో లైక్ ఆ మొబైల్ సబ్స్క్రిప్షన్ కాస్ట్ ఎంత కాదన్నా మినిమల్లీ 10 అయితే పడుతుంది, 10 ఫ్రాంక్స్ పర్ మంత్. అండ్ దెన్ గ్రాసరీ, లైక్ మీరు కుక్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్. లైక్ లేదు అంటే మీరు బయట తింటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మన దగ్గర అయితే ఇప్పుడు ఇండియాలో లైక్ మీరు స్టార్ బక్స్ కి వెళ్ళినా కూడా ఐ థింక్ అరౌండ్ 500 రూపీస్ కి మీకు కాఫీ అలా ఉంటుంది. బట్ ఇక్కడ స్విట్జర్లాండ్ లో మీరు కామన్ గా ఏ షాప్ కి వెళ్ళినా కూడా 5-6 ఫ్రాంక్స్ ఉంటుంది కాఫీ. సో లైక్ అలా లైక్ మీరు బయట తినాలనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ దెన్ మీరు కుక్ చేసుకుంటే చాలా చీప్ అయిపోతుంది. పర్సనల్ గా మాకు గ్రాసరీస్ అరౌండ్ 120 ఫ్రాంక్స్, యా అరౌండ్ రఫ్లీ 100-120 ఫ్రాంక్స్ మాకు గ్రాసరీస్ అవుతాయి. అండ్ దెన్ వి కుక్, దట్స్ ఇట్. అండ్ మాకు అడిషనల్ గా లైక్ ఇప్పుడు ఇండియాలో లాగా గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ మాకేం రాదు. సో దట్ ఈస్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ ద రెంట్. సో లైక్ కుకింగ్ వాజ్ ఆల్వేస్ బెనిఫిషియల్ ఫర్ us, and then we are always cooking. బట్ దెన్ బయట మీరు తినాలి అనుకుంటే మాత్రము మీరు ఎంత కాదన్నా పర్ మీల్ అరౌండ్ 15 ఫ్రాంక్స్ వేసుకోండి. సో అలా 30 days.
Yeah, obviously. Yeah. Obviously, it will be super expensive. Yeah. Super expensive. Yeah. Like ఎంత కాదనుకున్నా కూడా మీరు ఎంత మినిమలిస్టిక్ గా బతకాలనుకున్నా కూడా లైక్ ఐ థింక్ యూ వుడ్ ఈజీలీ స్పెండ్ 800 francs ఫర్ ష్యూర్. అదే లైక్ 700-750 రెంటే తినేస్తుంది కాబట్టి మీరు ఎంత కాదనుకున్నా కూడా 800 francs అయితే తినేస్తుంది మీ పర్ మంత్. మీరు అంటే దీస్ కాల్స్ కెన్ బి రెడ్యూస్డ్ లైక్ వెన్ యూ రెడ్యూస్ ద రెంటల్ కాస్ట్స్. Yeah. నాకు లక్కీలీ ఇప్పుడు 470 పడుతుంది Yeah. నా Yeah. లైబిలిటీ. బట్ వచ్చే వాళ్ళకి మనము 800 francs రెంట్ ఓకే పర్ మంత్ పెట్టుకోవాలి. 700-750. 700 to 800. సో మంత్లీ దెన్ ఐ వుడ్ సే 1500 francs పెట్టుకోవాలా? యా లైక్ అయితే అంటే మనం కుక్ చేసుకుంటున్నాము అనుకుంటే like within 1200 should be fine. 1200 like 1200 should be fine. Apart from the university expenses, whatever you mentioned before. Yeah, university expenses like when we compare to other colleges and university, it's like nothing. Yes. 1 lakh rupees ki India lo kuda I think దొరకట్లేదు అనుకుంటా. Yeah. I don't think ఇండియాలో కూడా కొంచెం మీరు మంచి యూనివర్సిటీస్ తీసుకుంటే 1 lakh అండి 3 lakhs 4 lakhs కూడా. Yeah, very true, very true. Okay, good. So అయిపోయింది, ఇండియా నుంచి వచ్చేసారు, you had accommodation, university. So how is the language? How is it with language? Masters లో అంతా ఇంగ్లీషే కదా, so I don't think you have any issues with language, or? Yeah. యాక్చువల్లీ ఇక్కడ ఎలా అంటే స్విట్జర్లాండ్ లో బ్యాచిలర్స్ వచ్చేసి దే విల్ స్టార్ట్ విత్ దేర్ ఓన్ లాంగ్వేజ్ అండ్ దెన్ ఐ థింక్ లైక్ ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది లైక్ ఇట్స్ 3 parts లాగా ఉంటుంది కదా, జర్మన్ స్పీకింగ్, ఫ్రెంచ్ స్పీకింగ్ అండ్ ఇటాలియన్ స్పీకింగ్. సో ఐ థింక్ వీళ్ళు స్కూలింగ్ మొత్తం కూడా వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ లోనే చేస్తారు. దాని తర్వాత బ్యాచిలర్స్ వచ్చేసి కూడా లైక్ ఐ థింక్ దే విల్ స్టార్ట్ విత్ ఐదర్ జర్మన్ ఆర్ ఫ్రెంచ్, లైక్ దే విల్ డూ దేర్ బ్యాచిలర్స్ ఇన్ జర్మన్ ఆర్ ఫ్రెంచ్. అది కూడా కాకపోతే బ్యాచిలర్స్ లో వీళ్ళది నేను వాళ్ళతో మాట్లాడినంత వరకు నాకేం తెలిసిందంటే ఇనిషియల్ వీళ్ళకి 3 years లైక్ అనుకుంటే. సో ఫస్ట్ ఇయర్ లో ఇట్స్ లైక్ లెట్స్ సే ఫర్ జర్మన్ స్పీకింగ్ పీపుల్ లైక్ ఇట్స్ లైక్ ఫుల్ ఇన్ జర్మన్. దాని తర్వాత సెకండ్ ఇయర్ లో వచ్చేసరికి జర్మనీ అండ్ ఇంగ్లీష్ రెండు కలుపుతారు. అండ్ దెన్ థర్డ్ ఇయర్ లో వచ్చేసరికి లైక్ దే మోస్ట్లీ ఫోకస్ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్. సో అలా ఉంటుంది వీళ్ళకి బ్యాచిలర్స్ నుంచి. అండ్ దెన్ మాస్టర్స్ నుంచి ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఇన్ ఇంగ్లీష్ అలా వీళ్ళకి. సో అలా ఆల్ కోర్సెస్ ఆర్ ఇన్ ఇంగ్లీష్. సో మనకి ఏం లాంగ్వేజ్ లో అయితే ఏం ఇబ్బంది ఉండదు. బట్ దెన్ దిస్ ఇస్ ఓన్లీ ద కేస్ విత్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ మరి ఆర్ట్స్ లైక్ ఏమంటారు టెక్నికల్ కోర్సెస్ అండ్ దెన్ ఈ కోర్సెస్ కి మాత్రమే. బట్ దెన్ నేను మెడికల్ కి చూసాను, మెడికల్ కి మాత్రము మీకు జర్మన్ వచ్చి ఉండాలి, అది కూడా C1 లెవెల్ జర్మన్ వచ్చింది. దిస్ ఇస్ నాట్ Yeah, so this is not applicable for medicine, but then apart from medicine and all, like annitki English is fine. Yeah. Okay, very good. So next ఏంటంటే professors మీకు స్టూడెంట్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? యాక్చువల్లీ లైక్ ఈ లైక్ ప్రొఫెసర్స్ నాకు యాక్చువల్లీ చాలా పెద్ద షాక్ ఇచ్చారు. లైక్ అంటే ఇట్స్ ఐ ఓపెనింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మన దగ్గర లైక్ యాక్చువల్లీ ఇప్పుడు ఇండియాలో మనం చూస్తే ఒక 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 ప్రొఫెసర్ కానీ ఒక టీచర్ ఒక లెక్చరర్ అండ్ దెన్ ఒక స్టూడెంట్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే నాకు చాలా తెలుసు నీకేం తెలీదు నేను నీకు చెప్తున్నాను అన్న మెంటాలిటీతో అన్న ప్రొసీజర్ లో నడుస్తుంది. కానీ స్విట్జర్లాండ్ ఎలా ఉంటది అంటే చాలా మంది ప్రొఫెసర్స్ ఇంతే, కొంతమంది కొంచెం డిఫరెంట్ ఉంటారు. బట్ చాలా వరకు ఎట్లా అంటారంటే నాలెడ్జ్ అనేది ఒక సముద్రం లాంటిది అయితే నాకు కొంచెం పార్ట్ ఆఫ్ ఆ సముద్రం నాకు వచ్చు, నీకు ప్రాబబ్లీ కొంచెం వచ్చు, మనది ఓవర్లాప్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ప్రాబబ్లీ నీకు తెలిసింది నాకంటే ఎక్కువ కూడా అయ్యి ఉండొచ్చు, ఒకవేళ నీకు నాకంటే ఎక్కువ తెలిస్తే నువ్వే నాకు చెప్పు అని కూడా చెప్తారు అనమాట. క్లాస్ లో ఏదైనా టాపిక్ జరుగుతున్నా కూడా లైక్ ఇది నాకు తెలిసింది అని చెప్తారు అనమాట. మీకు ఏమైనా అడిషనల్ గా దీనికంటే తెలిస్తే మీరే చెప్పండి అని కూడా చెప్తారు అనమాట. సో అదే అనమాట. ఇంకా ఇట్లా చాలా ఇప్పుడు ఏదైనా కోర్స్ లో చూసుకుంటే మల్టిపుల్ టాపిక్స్ ఉంటాయి కదా, దే ఆర్ సో ఓపెన్ దట్ దే సమ్టైమ్స్ స్పీక్ అవుట్ దేర్ మైండ్. లైక్ వాళ్ళు చెప్తారనమాట లైక్ ఈ టాపిక్ లో నాకు ఇంతే వచ్చు, మీకు ఇంకా ఏమైనా అడిషనల్ గా ఏమైనా పాయింట్స్ మీరు చెప్పాలనుకుంటే మీరు చెప్పండి అని అంటారు అనమాట. సో దే ఆర్ దట్ ఓపెన్. So like it was really an eye-opening experience for sure. Oh, nice. So ఎంతమంది నేషనాలిటీస్ ఉన్నారు క్లాస్ లో మీ గ్రూప్ లో? That's actually very insane. నేను అదే లైక్ చెప్పాను కదా లైక్ కొన్ని కంట్రీస్ పేర్లు నేను వినను కూడా వినలేదు, వాళ్ళు కూడా వచ్చారు అన్నమాట. బెనిన్, అజర్బైజాన్, లైక్ అర్మేనియా, so on and so forth. Like it's very cosmopolitan. Like మనం ఇప్పుడు US I think is very saturated with the Indians and Chinese.
బట్ దెన్ స్విట్జర్లాండ్ ఈస్ వెరీ కాస్మోపాలిటన్. లైక్ చాలా వాళ్ళు లైక్ ఈవెన్ టర్కీ నుంచి వస్తారు, లైక్ వేరియస్ అదర్ ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళని చూసాను. లైక్ అట్లా ఆల్ ఓవర్ ద వరల్డ్. లైక్ ఈవెన్ లైక్ మీరు చెప్తే నమ్మాల్సి నమ్మకపోవచ్చు, బట్ దెన్ ఈవెన్ యుఎస్ నుంచి వచ్చి స్విట్జర్లాండ్ లో చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్ కాస్మోపాలిటన్. సో అట్లా ఇట్స్ వెరీ వెరీ క్రేజీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. నేను నా పాస్ట్ 10 months లో చాలా మందిని కలిసాను, లైక్ చిలీ, స్పెయిన్, అట్లా చాలా పెరు, అట్లా చాలా మంది నేషనాలిటీస్ వాళ్ళని కలిసాను. అండ్ దెన్ వాళ్ళతోని మాట్లాడుతూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, అండ్ దెన్ ఇప్పుడు మనకి సమ్ కల్చరల్ ట్రెడిషన్స్ ఉంటాయి, వాళ్ళకి సమ్ కల్చరల్ ట్రెడిషన్స్ ఉంటాయి, టీచింగ్ ట్రెడిషన్స్ ఉంటాయి. సో వాళ్ళందరిది మేము మాట్లాడుకున్నప్పుడు ఓకే, ఇట్స్ రియలీ ఐ ఓపెనింగ్ ఎక్స్పీరియన్స్. లైక్ ఓకే ఇలా ఉంటుంది అక్కడ, అలా ఉంటుంది అక్కడ. ఎందుకంటే చాలా సార్లు మనం ఏంటి అంటే ఓన్లీ ఈ డెవలప్డ్ నేషన్స్ గురించే మనం ఎక్కువ వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, వాటి గురించి మనకి ఎక్కువ తెలుసు కదా. బట్ దెన్ ఇవి ద అదర్ డెవలపింగ్ కంట్రీస్ గురించి మనం కూడా అంత ఎక్కువ పట్టించుకోం, టు బి వెరీ ఆనెస్ట్. బట్ దెన్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఓకే వాళ్ళ కంట్రీలో సిచ్యువేషన్ ఎలా ఉంది, మన కంట్రీలో ఎలా ఉంది సిచ్యువేషన్. సో ఇట్లా మనం చాలా వరకు కొన్ని రిలేట్ అవుతాము, కొన్ని రిలేట్ అవ్వము, కానీ లైక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వి లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దట్ ఫర్ షూర్. దట్స్ ట్రూ. ఇక్కడ కూడా నిన్న వాళ్ళు అదే చెప్పారు, డిఫరెంట్ నేషనాలిటీస్ నుంచి ఉన్నారు, ఎక్కువ చైనీస్ కూడా ఉన్నారు అని చెప్పారు వీళ్ళు ఇక్కడ జూరిక్ యూనివర్సిటీలో, ప్రొఫెసర్స్ కూడా అలా ఉన్నారని. తర్వాత లాంగ్వేజ్ నేర్చుకున్నారా ఏమన్నా, జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, యూనో, బికాస్ అట్లీస్ట్ లివింగ్ కన్నా ఈజీ అవుతుంది కదా షాపింగ్ కి అట్లా, ఫర్ ఎగ్జాంపుల్. ఫర్ షూర్. లైక్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ లైక్ ఏదైనా లైక్ చాలా నెసెసిటీ అనిపించింది, లైక్ అంటే out of my own heart, like it's not like someone is forcing me, out of my heart which I felt the need, it was like for learning these languages. నేను ఇప్పుడు మన ఇండియాలో అట్లీస్ట్ మనం ఎంత ఫీల్ అవ్వము, ఎందుకంటే మనకి ప్రతి ఒక్క బిల్ బోర్డ్, ప్రతి ఒక్క లేబుల్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మన గ్రాసరీ షాపింగ్ వెళ్తే కూడా ప్రతి ఒక్కటి జర్మన్ లో ఉంటుంది, లేకపోతే ఫ్రెంచ్ లో ఉంటుంది. సో అవన్నీ చూస్తే అంటే లైక్ ఐ జెన్యూన్లీ ఫెల్ట్ ద నీడ్ అనమాట. సో అందుకనే నేను యాక్చువల్లీ జర్మన్ నేర్చుకోవడం జరిగింది. లైక్ అది కూడా టూ మచ్ కాదు, బట్ ఐ కంప్లీటెడ్ మై A1 కోర్స్ యాక్చువల్లీ. సో అది కూడా ఇక్కడ క్యాంటన్ వాళ్ళు, లైక్ క్యాంటన్ ఎవరికైతే తెలియకపోవచ్చు, లైక్ ఇండియాలో స్టేట్స్ అంటారు, ఇక్కడ క్యాంటన్స్ అంటారు. సో ఇక్కడ బర్న్ క్యాంటన్ ఏదైతే లైక్ లాంగ్వేజ్ క్లాసెస్ కండక్ట్ చేసిందో నేను దానికి అటెండ్ అవ్వడం జరిగింది. సో లైక్ నేను ఫుల్ A1 కంప్లీట్ చేశాను యాక్చువల్లీ. ఓకే ఓకే. సో ఇది ఓకే, సో ఇది క్యాంటన్ ప్రొవైడ్ చేసింది కాబట్టి యూ డోంట్ హావ్ టు పే ఫర్ దిస్, ఐ గెస్. yes it was like gratuitous. బట్ యూనివర్సిటీలో కూడా ఏమో కదా ఇలా కోర్సెస్ లాంగ్వేజ్ నేర్పించడానికి అట్లా ఏం లేదా? యూనివర్సిటీలో కూడా యాక్చువల్లీ లాంగ్వేజ్ కోర్సెస్ ఉన్నాయి. లైక్ అన్ఫార్చునేట్లీ ఈ సెమిస్టర్ వరకు ఇట్ వాస్ ఫ్రీ, బట్ ద నెక్స్ట్ సెమిస్టర్ నుంచి లైక్ వీ హ్యావ్ టు పే 150 francs per semester in order to take those language courses. సో అలా లైక్ ఇప్పటి వరకు ఫ్రీయే ఉండే. లైక్ అవి కూడా లైక్ ఆ లాంగ్వేజ్ కోర్సెస్ కూడా ఫ్రమ్ A11 నుంచి C2 వరకు కూడా మనము, ఐ మీన్ C1 కోర్సెస్ వరకు మనం తీసుకోవచ్చు. Okay. All of them are free until this point, but then from next semester onwards, like it's like 150 francs per semester. Yeah. Okay. So next time adudam anukunnanu ante what I understood is first 6 months you can't do any part time. Is this true? Exactly. Yeah. Yes. So actually సో లైక్ చాలా మంది ఐ థింక్ యుఎస్ తో ఫెమిలియర్ అయి ఉండొచ్చు, బట్ దెన్ స్విట్జర్లాండ్. సో యాక్చువల్లీ చెప్పాలంటే లైక్ ఈవెన్ యుఎస్ లో కూడా నాకు తెలిసినంత వరకు మీరు బయట పని చేయకూడదు, ఓన్లీ విత్ ఇన్ యూనివర్సిటీలోనే పని చేయాలి. సో అండ్ దెన్ స్విట్జర్లాండ్ లో ఎలా ఏంటంటే అలాంటి రూల్ ఏం లేదనమాట. మీరు యూనివర్సిటీ లోపల పని చేసుకోవచ్చు, యూనివర్సిటీ బయట కూడా పని చేసుకోవచ్చు లీగల్. సో విత్ ఇన్ ద యూనివర్సిటీ మీరు పని చేయాలి అనుకుంటే విత్ ఇన్ 6 months లో కూడా మీరు పని చేసుకోవచ్చు. మీరు అవుట్ సైడ్ ద యూనివర్సిటీ చేయాలి అనుకుంటే మాత్రమే మీరు ఆ 6 months లైక్ ఏమంటారు ఆ బఫర్ పీరియడ్ అనేది లైక్ మ్యాండేటరీ అనమాట. సో అది కూడా, బట్ దెన్ అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ థర్డ్ పార్టీ కంట్రీస్, లైక్ ఐఎమ్ నాట్ టాకింగ్ లైక్ థర్డ్ వరల్డ్ కంట్రీస్, థర్డ్ పార్టీ కంట్రీస్ విత్ రెస్పెక్ట్ టు స్విట్జర్లాండ్. వీళ్ళకి ఏంటంటే స్విట్జర్లాండ్ అండ్ దెన్ EU EFTA కంట్రీస్ అండ్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. లైక్ ఈవెన్ యూఎస్ కూడా థర్డ్ పార్టీ కంట్రీ కిందకి వస్తుంది. సో ఏంటంటే ఈ థర్డ్ పార్టీ కంట్రీస్ నుంచి వచ్చిన లైక్ సిటిజన్స్ ఎవరైతే, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు దే హ్యావ్ టు వెయిట్ ఫర్ 6 months అండ్ దెన్ దే కెన్ డూ దేర్ వర్క్ అవుట్ సైడ్ ద యూనివర్సిటీ. బట్ దెన్ విత్ ఇన్ ద యూనివర్సిటీ మీరు వర్క్ చేయాలనుకుంటే విత్ ఇన్ 6 months కూడా మీరు వర్క్ చేయొచ్చు.
లైక్ నా కేసే తీసుకోండి, నేను ఐ థింక్ 5 months కంప్లీట్ చేసిన తర్వాత 6th month నుంచి నేను వర్క్ చేయడం జరిగింది. So, Like, but inside the first 5 months you didn't work. No. You should not work. Like, Me case lo. Yeah, we should not work. Yeah, Yeah. we should not work. Yeah. And then also like ఇక్కడ పీపుల్ ఆర్ వెరీ బై ద బుక్. లైక్ మీరు అంటే ఎవరో చూస్తున్నారు ఎవరో చేస్తున్నారు అని కాదు, కానీ ఇన్ జనరల్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ వెరీ 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 Rules are rules. బేస్డ్ పీపుల్. Yeah. రూల్స్ ఆర్ రూల్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో మీరు ఏదైనా లైక్ మీరు రిక్వెస్ట్ అట్లా చేసినా కూడా ఎవరేం ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళకి అంత అవసరం కూడా లేదు. అండ్ దెన్ వాళ్ళకి కూడా తెలుసు ఓకే దిస్ ఇస్ కరెక్ట్ అని. సో అండ్ దెన్ ఐ ఆల్సో ఫీల్ ఓకే 6 months మీరు ఉండి లైక్ ఆ 6 months లో మీరు వేరే చేసుకోవచ్చు. లైక్ నేను లాంగ్వేజ్ నేర్చుకున్నాను, Yeah. అండ్ దెన్ స్టడీస్ మీద ఫోకస్ చేశాను. వేరే వాళ్ళు కూడా అదే చేయొచ్చు. నేను ఇట్స్ నాట్ అ బిగ్ ఇష్యూ. అండ్ దెన్ ఎందుకంటే లైక్ ఆఫ్టర్ 6 months వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ యూ విల్ ఎర్న్ గుడ్ ఎనఫ్ మనీ. యాక్చువల్లీ మీరు బయట పార్ట్ టైం చేసినప్పుడు కూడా మీకు ఇనఫ్ మనీ వస్తుంది. మీకు ఇక్కడ ఐ థింక్ ద వేజెస్ ఆర్ లైక్ 23 francs per hour, అండ్ దెన్ యూ కుడ్ వర్క్ లైక్ 15 hours a week. సో అలా అనుకుంటే లైక్ వీ ఎర్న్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. అండ్ దెన్ ఆల్సో లైక్ ఐ థింక్ బిలో 20,000 francs మీకు టాక్సెస్ కూడా ఏం పే చేయరు. సో లైక్ ఆల్ ద టాక్సెస్ ఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు జీరో, అండ్ దెన్ యూఆర్ ఎర్నింగ్ వెరీ గుడ్. సో ఐ థింక్ మీరు ఫస్ట్ 6 months పని చేయనంత మాత్రాన మీరు మరీ అంత ఎక్కువ లూజ్ అవ్వరు మనీ. So 6 months, rather than thinking about that, you can focus on building your profile, as you said. Exactly. Yeah, Yes. yeah, language or any certifications or whatever is strengthening your. లేకపోతే మీరు ఇది ఇలా Yeah. కూడా చేయొచ్చు. లేకపోతే మీరు ఇలా కూడా చేయొచ్చు. ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ లో మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ కోర్సెస్ తీసుకోండి, సో దట్ సెకండ్ సెమిస్టర్ లో మీరు పార్ట్ టైం చేస్తారు, అండ్ దెన్ తక్కువ నెంబర్ ఆఫ్ కోర్సెస్ తీసుకోవచ్చు. Exactly. Yeah, అలా first కూడా semester లో చేయొచ్చు. ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి you can focus on more studying. Yeah. Yeah. నా కేసులో నేనేం చేశానంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు కొన్ని కాంప్లికేటెడ్ కోర్సెస్ ఉంటాయి కదా, కాంప్లికేటెడ్ కోర్సెస్ నేను ఫస్ట్ సెమిస్టర్ లో తీసుకున్నాను. తర్వాత నుంచి Makes sense. కొంచెం మోడరేట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ తీసుకున్నాను. Okay. Okay, so first 6 months వర్క్ చేయలేదు, తర్వాత you started doing part time ఎక్కడ యూనివర్సిటీలోనే. యా లైక్ బట్ దెన్ నా యూనివర్సిటీలో కాదు, యూనివర్సిటీ ఆఫ్ ఫ్రైబర్గ్ లో చేస్తున్నాను అనమాట. సో మాదే లైక్ యాజ్ ఆఫ్ సెడ్ ఎర్లియర్. సో ఇదేంటంటే 3 యూనివర్సిటీస్ కలిపి ఉన్న ప్రోగ్రామ్ అనమాట. యూనివర్సిటీ ఆఫ్ బర్న్, యూనివర్సిటీ ఆఫ్ ఫ్రైబర్గ్. సో నేను ఫ్రైబర్గ్ లో ఒక ప్రొఫెసర్ కింద యాక్చువల్లీ పనిచేస్తున్నాను. వాళ్ళది ఒక సపరేట్ ప్రాజెక్ట్ ఉంది. సో దే ఆర్ డెవలపింగ్ దర్ ఓన్ మెటా మోడలింగ్ ప్లాట్ఫామ్, అండ్ దెన్ ఐ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ దట్. So ఇప్పుడు you are still working on that project. టెక్నికలీ లైక్ నేను లైక్ నా కాంట్రాక్ట్ డిసెంబర్ తో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ Okay. కాంట్రాక్ట్ మిడ్ ఫెబ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో లైక్ ఐ అగైన్ స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ ఫిబ్రవరి. Okay. So right now you're on a semester break, you said, right? ఎగ్జాక్ట్లీ. Until Feb. సెమిస్టర్ బ్రేక్ నడుస్తుంది. Until అంటిల్ your Feb. ఫెబ్ స్టార్టింగ్. ఫెబ్ లో మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ తర్వాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది. Okay. So Gudakar, how many Indian students are there in your group? Indians? ఇన్ మై డిగ్రీ ఆర్ లైక్ ఇన్ సైడ్ ద యూనివర్సిటీ? No, మీ క్లాస్ లో మీ గ్రూప్ లో ఇండియన్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, బట్ చాలా తక్కువ. లైక్ ప్రాబబ్లీ అరౌండ్ 10 to 15 members, like 10 not even 15 I would say, like 10 to 12 members అని అనుకుంటా. సో ఉన్నారు, అది but కూడా 10 members చాలా మంది ఈ Indians. సెమిస్టర్. బట్ దెన్ క్లాస్ స్ట్రెంత్ కూడా చూడాలి కదా. క్లాస్ స్ట్రెంత్ అంటే లైక్ మీరు అంటే క్లాస్ స్ట్రెంత్ ఇన్ ద సెన్స్ లైక్ హోల్ ఎంఎస్సిఎస్ స్టూడెంట్స్ మీరు అనుకుంటే ఎంఎస్సిఎస్ స్టూడెంట్స్ వుడ్ బి లైక్ ప్రాబబ్లీ అరౌండ్ 300 స్టూడెంట్స్. సో 300 స్టూడెంట్స్ లో లైక్ 10-12 members ఆర్ లైక్ నాట్ టూ మచ్. Yeah, okay. But తెలుగు వాళ్ళు కాదేమో కదా, మోర్ ఫ్రమ్ ఎవ్రీవేర్. తెలుగులో ఇద్దరే, నేను ఇంకొక ఫ్రెండ్ లైక్ వంశీ అని. Okay. But ఇక్కడ వచ్చిన తర్వాత పరిచయం అయ్యారా? లైక్ ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. త్రీ మెంబర్స్ అవుట్ ఆఫ్ దోస్ 12 లైక్ 3 ఆర్ తెలుగు. But you didn't plan it back in India. You came here and then met your friends, oh? ఎగ్జాక్ట్లీ. Yeah. సో నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఒక హాఫ్ మంత్ కి ఏమో ఇంకో అబ్బాయి కనిపించాడు. నేను వచ్చిన తర్వాత నెక్స్ట్ సెమిస్టర్ కి ఇంకో అబ్బాయి వచ్చాడు. సో అంతే లైక్ అదర్ ఓన్లీ 3 తెలుగు స్టూడెంట్స్ ఇన్ ఎంఎస్సిఎస్. బట్ దెన్ మీరు లైక్ హోల్ యూనివర్సిటీ ఆఫ్ బర్న్ తీసుకుంటే ఐ థింక్ ద స్ట్రెంత్ వుడ్ బి సమ్వేర్ క్లోజ్ టు 30-35 members ఉన్నారు అనుకుంటా ఇండియన్స్, 35 అనుకోండి. సో అరౌండ్ 35 members ఉన్నారు. దాంట్లో ఐ థింక్ నాకు తెలిసి ఇంకొక తెలుగు అమ్మాయి ఎవరు ఉందన్నారు. I know someone called Pooja, but I don't know if she's from University of Goa. But yeah. లైక్
ఆమె యూనివర్సిటీ బోర్డులోనే ఉందంట, బట్ నేను కూడా ఒకసారి కూడా కలవలేదు. Okay. ఇక్కడ కలవడం కూడా కష్టం. యా యా నైస్. సో ఇప్పుడు ఈ పార్ట్ టైం అయిపోయింది, కోర్స్ అయిపోయింది, తర్వాత ఇఫ్ యూ వాంట్ టు స్టిల్ వర్క్ ఇన్ స్విట్జర్లాండ్, హౌ లాంగ్ యూ హ్యావ్, ఎంత టైం పీరియడ్ ఉంది మీకు జాబ్స్ ఎత్తుకోవడం? పోస్ట్ స్టడీ వీసా గురించి చెప్తున్నారు. సో పోస్ట్ స్టడీ వీసా ఇస్ లైక్ 6 months. పోస్ట్ స్టడీ వీసా మనకి 6 months ఉంటుంది. సో ఆ 6 months మనం మళ్ళీ బి పర్మిట్ ఇస్తారు. ఐ థింక్ బి ఆర్ ఎల్ పర్మిట్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. సో మొత్తానికి మనకి 6 months పోస్ట్ స్టడీ వీసా ఇస్తారు. సో మనం ఆ 6 months లో మనం యాక్చువల్లీ పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు కొన్ని కంట్రీస్ లైక్ ఐ థింక్ యూఎస్ లో కూడా నాట్ అలౌడ్ అనుకుంటా, బట్ అట్లీస్ట్ స్విట్జర్లాండ్ లో ఈ జాబ్ సర్చ్, ఐ మీన్ సారీ నాట్ జాబ్ సర్చ్, ఇట్స్ లైక్ పోస్ట్ స్టడీ వీసా లో కూడా ఆ పీరియడ్ లో కూడా మనం యాక్చువల్లీ పార్ట్ టైం చేసుకోవచ్చు. సో ఆ 6 months ఉంటుంది. బట్ దెన్ ఐ థింక్ యూ కెన్ స్టార్ట్ అప్లైయింగ్ ఫ్రమ్ సెకండ్ సెమిస్టర్ ఆన్వర్డ్స్. లైక్ ఐ మీన్ సెకండ్ థర్డ్ సెమిస్టర్ నుంచి మీరు అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ లైక్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ దెన్ టేకింగ్ ఏమంటారు రిక్రూట్మెంట్ అవన్నీ కూడా చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు పర్సనల్ గా నా రిక్రూట్మెంట్ కూడా ఆల్మోస్ట్ లైక్ ఇట్ టుక్ మోర్ దెన్ 45 days అరౌండ్. సో అలా అది నేను స్టూడెంట్ లో ఉన్నప్పుడు ఎంత జరిగింది. బట్ దెన్ ఇప్పుడు మీరు ఫుల్ టైం జాబ్ అది అవుట్ సైడ్ లైక్ మీరు అప్లై చేస్తే మాత్రము మనకి పర్మిట్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. సో అగైన్ దే నీడ్ టు షో దట్ దే డిడ్ంట్ ఫైండ్ ఎనీ Swiss people, they didn't find any European people. And then సో మీరే మాకు పర్ఫెక్ట్ ఫిట్ మా జాబ్ కి అని వాళ్ళు చూపించగలగాలి. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే లైక్ చాలా టైం పడుతుంది. సో అందుకనే మనం థర్డ్ సెమిస్టర్ నుంచే అప్లై చేసుకోవడం మొదలు పెట్టవచ్చు. సో హౌ డు యు ఫీల్, ఎలా ఉంది మార్కెట్, ఎలా ఉంది మీకు? బాగానే పాజిటివ్ గా అనిపిస్తోందా? ఓకే ఐ ఫైండ్ ఇట్ క్విక్లీ అట్లా? టు బి వెరీ ఆనెస్ట్, లైక్ నాకైతే లైక్ నెగటివ్ అనిపిస్తుంది, నాట్ ఈవెన్ పాజిటివ్ అనిపిస్తే. దట్స్ బికాస్ లైక్ అగైన్ లైక్ ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, లైక్ స్విస్ నేషనల్ ప్రయారిటీ ఉంటుంది కదా. నేషనల్ ప్రయారిటీలో కూడా ఎలా ఉంటుందంటే లైక్ ఇందాక చెప్పినట్టుగానే ఫస్ట్ స్విస్ పీపుల్ ని వెతుకుతారు, like citizens, and then the C permit holders, and then the B permit holders, and then the L permit. Like అలా Swiss people ని ఫస్ట్ వెతికి దాని తర్వాత EU EFTA కంట్రీస్ నుంచి వెతికి దాని తర్వాత థర్డ్ పార్టీ కంట్రీస్. సో అలా ఈ నేషనల్ ప్రయారిటీ వల్ల ఒక అడ్డంకి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ అడ్డంకి వచ్చేసి లాంగ్వేజ్. లైక్ ఎంత కాదనుకున్నా కూడా లైక్ లాంగ్వేజ్ లైక్ చాలా మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే నేను పర్సనల్ గా కూడా ఇప్పుడు నేను పార్ట్ టైం చేసినప్పుడు కూడా ఆఫీస్ కాన్వర్సేషన్స్ కానీ ఈమెయిల్ చేయడం కానీ లైక్ అలా అన్ని కూడా వాళ్ళ ఐదర్ జర్మన్ ఆర్ ఫ్రెంచ్ లో జరుగుతుంది అనమాట. వాళ్ళ లైక్ ఎనీ ఇండోర్ యాక్టివిటీ లైక్ ఎనీ విత్ ఇన్ ద ఆఫీస్ యాక్టివిటీ అన్ని కూడా లైక్ వాళ్ళ లాంగ్వేజ్ లోనే జరుగుతుంది. బట్ దెన్ ఐ థింక్ జ్యూరిక్ లో అలా అవ్వకపోవచ్చు. బట్ దెన్ అవుట్ సైడ్ జ్యూరిక్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అ బ్యాంక్ లైక్ UBS or CS or you know in a multinational company, then emails కానీ డాక్యుమెంటేషన్ అంతా ఇంగ్లీష్ లోనే ఉంటుంది. బట్ ఇఫ్ యు కమ్ టు స్మాలర్ కంపెనీస్ లేకపోతే డిఫరెంట్, ఇప్పుడు మనం ఐటీలో కాకుండా వేరే రిలేటెడ్ జాబ్స్ అయితే ఖచ్చితంగా జర్మన్ రావాల్సింది ఫర్ ఎగ్జాంపుల్. సో యా లైక్ నేను కూడా యాక్చువల్లీ ఇదే విన్నాను. సో జ్యూరిక్ లో ఇట్స్ లైక్ మోర్ ఇంగ్లీష్ కల్చర్ ఉంది, లైక్ ఇంగ్లీష్ మాట్లాడడం జరుగుతుంది. లైక్ మేము ఇప్పుడు బోర్న్ లో లైక్ ఈవెన్ జెనీవాలో కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా అదే అన్నారు అనమాట. లైక్ చాలా వరకు లోకల్ లాంగ్వేజెస్ ఉంటాయి అన్నట్టుగా. ప్రాబ్లం నేను ఇప్పుడు యూనివర్సిటీలోనే పనిచేస్తున్నాను కాబట్టి లైక్ అది కూడా ఇంకో రీజన్ అయి ఉండొచ్చు నాకు ఇలా అనుకోవడానికి. సో అలా లాంగ్వేజ్ కూడా ఒక రెస్ట్రిక్షన్ అవుతుండొచ్చు. అండ్ దెన్ ఆల్సో నేను కొన్నిసార్లు లైక్ జాబ్ పోర్టల్స్ అట్లా క్యాజువల్ గా చెక్ చేస్తాను. దాంట్లో కూడా యాక్చువల్లీ ఎక్స్ప్లిసిట్ గా వాళ్ళు మెన్షన్ చేశారు మినిమం B1 వచ్చి ఉండాలి అని చెప్పి. సో మినిమం B1 వచ్చి ఉండాలి, మినిమం B2 వచ్చి ఉండాలి అని కూడా వాళ్ళు చాలా సార్లు ఎక్స్ప్లిసిట్ గా జాబ్ రిక్వైర్మెంట్స్ లో మెన్షన్ చేశారు. సో అది కూడా ఒక అడ్డంకి చెప్పాలంటే. అండ్ దెన్ సో ఐటీ రిలేటెడ్ ఐ థింక్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఉన్నాయి బాగానే. ఉన్నాయి. బట్ దెన్ దాంట్లో ఇప్పుడు వాళ్ళు మనకి యాక్చువల్ గా ప్రయారిటీ ఇస్తారా లేదా అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ టు బి ఆనెస్ట్. ఎందుకంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర పర్మిట్ కూడా లేదు కదా. ఇంకో మెయిన్ డిఫికల్టీ లైక్ ఆర్ సాడ్ పార్ట్ అబౌట్ స్టడీయింగ్ స్విట్జర్లాండ్ ఇస్ లైక్ మీరు చదివినంత మాత్రాన మీకు ఏం ప్రయారిటీ రాదు. లైక్ జస్ట్ బికాస్ యూ హ్యావ్ ఎ స్విస్ డిగ్రీ వాళ్ళు నేషనల్ ప్రయారిటీని సర్కమెంట్ చేయడానికి లేదనమాట. లైక్ ఇప్పుడు జస్ట్ లైక్ ఎనీ అదర్ ఇండియన్ నేను అప్లై చేసినా కూడా సేమ్ అంతే అనమాట.
ఒక్కటే అడిషనల్ ఏంటంటే నా దగ్గర స్విచ్ డిగ్రీ ఉందని. Yeah. బట్ దెన్ ద పర్మిట్ రెస్ట్రిక్షన్స్ ఆర్ అగైన్ ద సేమ్. వాళ్ళకి పర్మిట్ లేదు, నాకు పర్మిట్ లేదు. నాకు బి పర్మిట్ ఉన్నంత మాత్రాన ఇట్స్ లైక్ పార్ట్ టైం పర్మిట్, 15 hours వరకే నా ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. Oh. సో నాకు పర్మిట్ లేదు, వాళ్ళకి పర్మిట్ లేదు. సో బై లా ఇద్దరిని ఒకేలాగా ట్రీట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మీకు జాబ్ ఇవ్వాలంటే ఎంప్లాయర్ మీకోసం వర్క్ పర్మిట్ అప్లై చేయాల్సిందే. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ సాడ్. బట్ అందుకనే చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ చదివినా కూడా ఇక్కడ జాబ్ రాక జర్మనీ వెళ్ళిపోవడం కానీ, లేకపోతే మళ్ళీ వేరే దగ్గర పిహెచ్డి, లేకపోతే మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇండియా వెళ్ళిపోవడం అది జరిగింది. నాకు తెలిసి ఒక్కరికి కూడా లైక్ మాస్టర్స్ చదివి దాని తర్వాత జాబ్ చేశారు అన్నట్టుగా, అంటే సొంతంగా లైక్ ఇప్పుడు డిపెండెన్స్ ఇట్స్ ఫైన్ బికాస్ లైక్ దే హ్యావ్ ద పర్మిట్ అండ్ దెన్ వాళ్ళు అప్లై చేస్తే 40 hours per week వాళ్ళకి కూడా వస్తుంది. కానీ వాళ్ళ సొంతంగా చదివిన వాళ్ళకి ఒక్కరంటే ఒక్కరిని కూడా నేను చూడలేదు ఇప్పుడు. మీ సీనియర్ స్టూడెంట్స్ ఎవరిని చూడలేదు, ఎవరికి రాలేదు ఇప్పుడు. ఓకే, యా ఇక్కడ వర్క్ పర్మిట్ ఇష్యూస్ వల్ల బేసిక్ గా. ఓకే, సో సో ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ టైం ఏమేమి ప్యాక్ చేసుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నాయా చెప్పాలంటే? లైక్ నాకు ఈ లివింగ్ కాస్ట్ గురించి ఆల్రెడీ తెలుసు, లైక్ బయట తింటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందని. సో నేను అప్పటి నుంచి లైక్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ లైక్ నేను ఫిక్స్ అయ్యాను అనమాట, నేను కుకింగ్ చేద్దామని చెప్పి. సో నేను మన ఇండియన్ మసాలాస్ అన్ని కూడా తీసుకుని వెళ్ళాను. సో ఇండియన్ మసాలాస్, దాని తర్వాత కొంచెం పప్పులు, అవి లెంటిల్స్ అన్ని కూడా తీసుకెళ్ళాను. దాని తర్వాత ఇనిషియల్ గా నాకు కుక్ చేయడం కూడా రాదు. సో కుకింగ్ కూడా నేను ఇక్కడ స్విట్జర్లాండ్ వచ్చిన తర్వాతే నేను నేర్చుకున్నాను అనమాట, హౌ టు కుక్ అని చెప్పేసి. సో లైక్ దానికోసం రెడీ టు కుక్ మీల్స్ ఉంటాయి కదా, సో అలా మసాలా ఓట్స్ అని, దాని తర్వాత నూడిల్స్ టైప్ అలా కొన్ని తీసుకెళ్ళాను అనమాట, రెడీ టు కుక్ టైప్ కి. దాని తర్వాత స్లోలీ నేను కుక్ చేయడం జరిగింది. సో ఫస్ట్ లైక్ టు కన్క్లూడ్, లైక్ మేజర్ పార్ట్ ఆఫ్ మై ప్యాకింగ్ వాజ్ అబౌట్ ఫుడ్, either ready to make or masalas or something like that. సో దాని తర్వాత నెక్స్ట్ కుకింగ్ వెజిల్స్ అండ్ ఆల్ వాటికి వెళ్ళిపోయింది, లైక్ కుకింగ్ మెటీరియల్, కుక్కర్ అండ్ ఆల్. మన కుకింగ్ కుక్కర్ అవన్నీ యూజ్ చేస్తారు. సో కుక్కర్, ప్రెషర్ కుక్కర్ అవన్నీ వెళ్ళిపోయింది. దాని తర్వాత మెడిసిన్స్ ఆబ్వియస్లీ. సో అంటే చిన్న మెడిసిన్స్ లైక్ హెడ్ ఏక్, లైక్ ప్రాబబ్లీ లైక్ కాఫ్, కోల్డ్ అట్లాంటివి. సో అట్లాంటివి నేను చిన్న మెడిసిన్స్ తీసుకున్నాను. అండ్ దెన్ ఆల్సో లైక్ టెంపరేచర్ డిఫరెంట్. ఇప్పుడు మనకి ఇప్పుడు వింటర్ మన దగ్గర ఇండియాలో లైక్ వింటర్ అన్నా కూడా ఇట్స్ లైక్ ఎంత కాదన్నా ఒక 27 degree టచ్ అయిపోతుంది, 27, 28, 30 degrees కూడా టచ్ అయిపోతుంది. బట్ ఇక్కడ వింటర్ వస్తే మరీ దారుణం వెళ్ళిపోతుంది కదా. పీక్ వింటర్ ఈజ్ లైక్ -10, -5, -15 కూడా వెళ్తుంది యాక్చువల్ అప్పుడప్పుడు అన్నారు కొంతమంది. సో -15 కూడా టచ్ అవుతుంది అన్నారు. సో ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది కాబట్టి లైక్ నేను చాలా అది జాకెట్స్ అండ్ స్వెటర్స్ తీసుకున్నాను, క్లోత్స్ అవి ఎట్లా. అండ్ దెన్ నాకు గుర్తున్నంత వరకు ఇంతే. మేజర్ పార్ట్ అయితే ఇవే, కొన్ని మర్చిపోయి మేజర్ పార్ట్ అయితే ఇవే. సో ఇందాక అడగడం మర్చిపోయాను. సో ఎంత టైం పట్టింది మీరు చదువుదాం అనుకున్నారు, యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు, ఇక్కడికి రావడం మొత్తం ఎంత టైం లైన్ లో అయింది? ఐ థింక్ నేను అరౌండ్ ఆగస్ట్ లో అప్లై చేశాను. ఆగస్ట్ కూడా యాక్చువల్లీ నాకు చాలా లేట్ అయిపోయింది, లేట్ డ్యూ టు మల్టిపుల్ రీజన్స్. బట్ దెన్ లైక్ నేను ఆగస్ట్ లో లైక్ ఐ స్టార్టెడ్ మై అప్లికేషన్ ప్రాసెస్. నాకు అరౌండ్ డిసెంబర్ లో నాకు అడ్మిట్ డెసిషన్ వచ్చింది. నేను జనవరిలో నేను స్టార్టింగ్ వీక్స్ లైక్ నేను అప్లై చేశాను వీసాకి. నాకు వీసా వచ్చి నేను ఫ్లై లైక్ స్విట్జర్లాండ్ ఫ్లై వచ్చేసరికి లైక్ ఇట్ వాజ్ లైక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ February 26th ఏమో వచ్చింది అనుకుంటా. సో అలా లైక్ ఇట్ టుక్స్ ఎంత ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. సో 7 months ఏమో పట్టింది నాకు, అరౌండ్ 6-7 months పట్టింది అప్లికేషన్ ప్రాసెస్. ఓకే. సో నేను అడగాలనుకున్న క్వశ్చన్స్ అయితే ఇవి. మీరు ఇంకేమైనా యాడ్ చేయాలని, నేను మిస్ అయ్యానా, ఏమైనా యాడ్ చేయాల్సి ఉన్నాయో? ఆర్ డిడ్ వి కవర్ ఎవ్రీథింగ్? ఎవరైనా కొత్త స్టూడెంట్స్ వస్తున్న వాళ్ళకి యు థింక్ వి కవర్డ్ ఆల్ ద పాయింట్స్?
అంటే వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్స్ ఐ థింక్ దట్ విచ్ వి హావ్ మిస్డ్ ఇస్ లైక్ చాలా సార్లు మనము ఫైనాన్షియల్ బ్యాకింగ్ చూపించాల్సి వస్తుంది. లైక్ ఈవెన్ యూఎస్ లో Yeah, కూడా yeah, మనకి ఎంత మనం మనము ఫైనాన్షియలీ స్టేబుల్ ఉన్నాము అండ్ దెన్ మనము అక్కడ వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవ్వము అన్నట్టుగా లైక్ మనం చూపించాలి కదా. సో ఇక్కడ స్విట్జర్లాండ్ లో వచ్చేసి సమ్వేర్ అరౌండ్ అంటే ఎగ్జాక్ట్ ఇంత ఫిగర్ అని లేదు కానీ బట్ ఐ థింక్ ప్రీవియస్లీ ద ఫిగర్ వాజ్ అరౌండ్ 21,000 ఫ్రాంక్స్. సో మనం 21,000 ఫ్రాంక్స్ ఉన్నట్టుగా మనం చూపించాలి. ఆ right. అమౌంట్ కూడా ఏంటంటే ఫిన్మా రెగ్యులేటెడ్ బ్యాంక్స్. ఇప్పుడు మనకి ఎట్లయితే ఇది లైక్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ కి సెబీ అండ్ దెన్ బ్యాంక్స్ కి ఆర్బీఐ ఎలా ఉందో ఇక్కడ వాళ్ళకి ఫిన్మా అని ఉంటుంది. సో ఫిన్మా రెగ్యులేటెడ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్స్ లేకపోతే వాళ్ళ పేరెంట్ బ్యాంక్స్ అండ్ లైక్ సబ్సిడరీ బ్యాంక్స్ ఉంటాయి కదా. సో ఆ బ్యాంక్స్ లో మాత్రమే మనం చూపించాలన్నమాట. లైక్ ఇప్పుడు నా దగ్గర వేరే నాకు ఎస్బీఐ ఉంది, నేను ఎస్బీఐ లో చూపించాలన్నమాట ఎగ్జాక్ట్లీ. సో అలా ఫిన్మా రెగ్యులేటెడ్ బ్యాంక్ లో మనము 21,000 ఫ్రాంక్స్ ఈక్వివలెంట్ అమౌంట్ ఉంది అన్నట్టుగా చూపించాలన్నమాట. ఏం బ్యాంక్ అది? సారీ, ఫిన్మా రెగ్యులేటెడ్ లైక్ నేను అయితే పర్సనల్ గా నేను హెచ్ఎస్బిసి లో చూపించాను. HSBC. మా Okay. ఫ్రెండ్ నేను హెచ్ఎస్బిసి లో చూపించాను. ఇంతకు ముందు సిటీ బ్యాంక్ ఉండేది కానీ ఇప్పుడు సిటీ బ్యాంక్ క్లోజ్ అయింది ఇండియాలో. దాని తర్వాత లైక్ మా ఫ్రెండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ లో చూపించాడు. ఎందుకంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ యొక్క పేరెంట్ కంపెనీ ఈజ్ లైక్ ఫిన్మా బ్యాంక్, ఫిన్మా రెగ్యులేటెడ్ బ్యాంక్ సంథింగ్ అట్లా ఏదో ఉంది. సో మా ఫ్రెండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ లో చూపించాడు, నేను హెచ్ఎస్బిసి ఇస్ యాక్చువల్లీ ఫిన్మా రెగ్యులేటెడ్ బ్యాంక్. Yeah. సో అలా దీంట్లో చూపించాను. సో అలా మీరు ఈ బ్యాంక్స్ లో ఏ బ్యాంక్ లో పడితే ఆ బ్యాంక్ లో కాదు, ఈ ఫిన్మా రెగ్యులేటెడ్ బ్యాంక్స్ లో 21,000 ఫ్రాంక్స్ ఈక్వలెంట్ అమౌంట్ మనం చూపించాలంట వీసా కోసం. Yeah, yeah. అండ్ దెన్ ఆల్సో లాంగ్వేజ్ మీకు ఇంగ్లీష్ వస్తుంది అన్నట్టుగా మనం ప్రూవ్ చేయాలి. సో స్టార్టింగ్ లో అడ్మిషన్స్ అప్పుడు మీకు అవసరం లేకపోయినా జిఆర్ఈ అండ్ టోఫిల్, సో ఇక్కడ మీకు అవసరం పడుతుంది అనమాట. లైక్ టోఫిల్ ఆర్ ఐఎల్టిఎస్. నేను ఐఎల్టిఎస్ చూపించాను. బట్ దెన్ లైక్ ఇట్స్ లైక్ మినిమల్, మీరు అంత ఎక్కువ చూపించాల్సిన అవసరం లేదు. ఐ థింక్ అరౌండ్ C1 లెవెల్ ఇస్ వెరీ ఫైన్. ఐ Yeah, మీన్ C1 ఆర్ ప్రాబ్లీ ఈవెన్ B2. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ గా ఎంత వాళ్ళ క్రైటీరియా అని తెలియదు కానీ ఐ థింక్ ఈవెన్ 6 షుడ్ బి ఫైన్. ఐ గెస్ లైక్ మీకు వచ్చు అని చెప్తే వచ్చు అని చూపిస్తే చాలు. మీరు అంతా పర్ఫెక్ట్ గా ఓకే 7 వచ్చి ఉండాలి, 8 వచ్చి ఉండాలి, 8.5 వచ్చి ఉండాలి, 7.5 వచ్చి ఉండాలి అని అట్లా ఏం క్రైటీరియా ఏం లేదు. yeah, అతను వచ్చు అన్నట్టుగా చూపించాలి. yeah. అండ్ ఇండియాలో మోస్ట్లీ ఇక్కడ వద్దాం అనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ బాగానే వచ్చి ఉంటుంది కాబట్టి ఇట్ షుడ్ నాట్ బి ఎనీ యా ప్రాబ్లమ్, ఐ గెస్. Yeah. Yes, I think we have covered then all the important points. ఒకవేళ ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ కి క్వశ్చన్స్ ఉండి వాళ్ళు ఇంకా కామెంట్స్ లో ఏమన్నా పోస్ట్ చేస్తే ఐ కమ్ బ్యాక్ టు యూ. Sure. సో అదర్వైజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుణకర్. యాక్చువల్లీ మీ ఇండియా ట్రిప్ లో నేను డిస్టర్బ్ చేసి ఈ No issues, no ప్లాన్ issues. చేసినందుకు, బట్ మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ విష్ యువర్ రెస్ట్ ఆఫ్ ద వెకేషన్ వెరీ హ్యాపీ వెకేషన్ అండ్ ఎంజాయ్ ఇండియా. ఇక్కడ చాలా చల్లగా ఉంది, సో ఎంజాయ్ ఇండియా ఇక్కడ వచ్చేటప్పుడు. యా లైక్ యాక్చువల్లీ అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత నాకు మళ్ళీ రివర్స్ లైక్ అవ్వాల్సి వస్తుంది. నేను అక్కడ చాలా కోల్డ్ టెంపరేచర్స్ కి అలవాటు పడి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత వింటర్ కూడా సమ్మర్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు. Yes, exactly. యా థ్యాంక్ యూ. Yes, so have a great time. Also for your YouTube channel. Yes, thank you very much. Have a great time and wish you a wonderful vacation. Yes, Thank okay. you. Thank you very much. Have a nice day. Bye. Bye. Yeah, bye. Thank you for watching. Please like, share and subscribe to Sheely Reels. Until my next video, thank you and namaste.